ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి జన్మ రాశి యందు గ్రహాలన్నీ దాటిపోతూ ఉన్నటువంటి తరుణంలో రెండవ స్థానముందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం వల్ల, తృతీయముందు శని బలం ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి కొంత మనోధైర్యాన్ని గ్రహస్థితి కలగజేస్తుంది. వాక్స్థానముందు ఎప్పుడైతే శుభగ్రహ సంపత్తి ఏర్పడిందో మాటకి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే మాటనే నమ్ముకుని వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వారికి అందులో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇది ధనస్థానము కూడా కాబట్టి ఆర్థికంగా కొంత మీరు ఎదుగుదలకి ఈ గ్రహస్థితి కొంత సహకారాన్ని ఇస్తుంది. ఇది నేత్రస్థానము కూడా కాబట్టి కంటికి సంబంధించినటువంటి సమస్యల నుండి కొంత బయటపడేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది కుటుంబ స్థానం అయి ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా గ్రహస్థితి ప్రభావాన్ని చూపించి అటు జీవిత భాగస్వామికి మీకు ఉండేటువంటి పొరపచ్చాలను తగ్గిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతూ ఉండడం, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఉన్నతి ఉంటూ ఉండడము, అలాగే ఇంట్లో కొంచెం మానసిక ప్రశాంతత ఉంటూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవు అన్నది శాస్త్రం. గోచారమందు రెండవ స్థానంలో కూడా ఈ పంచగ్రహ కూటమి ఉండడం కొంత నెగిటివ్ గానే చెప్పారు. దీనివల్ల ఏమవుతుంది, నిష్ఫలం కృషి వాణిజ్య అంటే మీరు ఏ కష్టం చేసినా, ఏ పని చేసినా, అంటే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఎలా ముందుకు వెళ్ళినా తగినటువంటి ప్రతిఫలం రాదు. కాబట్టి ఇక్కడ శ్రమ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంత కష్టపడాల్సిన చోటు ఇంతే కష్టపడాలి. అంటే తప్పితే మనం ఇంత కష్టపడిపోయి అబ్బో నేను దీనికి ఇంత శ్రమ పడ్డాను, నీకు దానికి ఫలితం రాలేదని బాధపడితే మాత్రం రాదు. ఎంత కష్టపడాలో అంతే కష్టపడండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. ఇప్పుడున్న గ్రహస్థితి ఈ కష్టానికే ప్రతిఫలం రాదంటోంది. కాబట్టి ఎక్కువగా శ్రమ పడ్డం అనేటువంటిది ఈ వారంలో చెయ్యొద్దు. అలాగే కొత్తగా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఈ వారాన్ని కొంచెం పక్కన పెట్టండి. పెట్టుబడుల విషయంలో కానీ, ఏదైనా కొనేటువంటి విషయాల్లో కానీ, అమ్మకాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే లౌక్యంగా ఉపయోగపడుతుంది, మాటగారితనంలో ఉపయోగపడుతుంది, వాదనల్లో ఉపయోగపడుతుంది, అలాగే ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది, ఆకస్మికంగా మీకు ధనాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా కొంత ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. మానసికంగా కొంచెం ఈ వారంలో బాగానే ఉన్నది. కాబట్టి మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి.